నమస్తే వెల్కమ్ టు హమారా హైదరాబాద్. ఇక అప్డేట్స్ చూస్తే ప్రభుత్వం తీరుపై ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పెండింగ్ స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ప్రకటించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కృష్ణయ్య అన్నారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ 17 తేదీ నుంచి డిగ్రీ జూనియర్ కాలేజీలు బంద్ చేస్తామని చెప్పి నిన్న కాలేజ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం సిగ్గుతప్పిపోయింది. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలేదు. అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి 5 రోజులు నా ప్రాణాన్ని పణంగా పెట్టి అమరుని నిరాహార దీక్ష చేసి ఈ స్కీమ్ను మన రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒప్పుకొని సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ చదివిండు, ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఎంటెక్ చదువుతున్నాడు. పేద కులాలందరూ చదువుతుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి. చదువుతుంటే కూడా ఓర్వరా? అరే, ఒకవైపు మేము బీసీ విషయంలో కూడా ముఖ్యమంత్రి ఏం ప్రకటిస్తుండ్రు, దేశానికే మేము బీసీల విషయంలో రోల్ మోడల్ అని చెప్తుండ్రు. రాహుల్ గాంధీ కూడా రోల్ మోడల్ అని ప్రకటించారు. రోల్ మోడల్ అని ఒక దిక్కు 42% రిజర్వేషన్ల మీద గప్పాలు ప్రకటనలు జారీ చేస్తూ పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు. అంటే వీళ్ళ జాగిరి పోతుందా, వీళ్ళ ఆస్తులు పోతున్నాయా? ఈ పిల్లల స్కాలర్షిప్ ఉన్నటువంటి పైసలు ఎక్కడ ఉన్నాయి? మంత్రులు ఎమ్మెల్యేలు అంతా దోసుక